అడ్డున్నావు, నీకు పర్వాలేదు, దాని మీద పడుతుంది వచ్చి. సరే, నా మనిషిని పంపిస్తాను. ఫ్యూచర్ 1 మంత్. వాడిని చంపేశాను. వాడి లోపలి నువ్వు చెప్పినట్టు చెప్పాను. ఇంకేమంటాడు? ఇంకోరికి మనిషిని పంపిస్తాను. నేను చూసుకుంటాను. మా బాధ్యతలు వారి వచ్చి ముందే ఆ నర్సింగ్ సీట్ మీ గురించి మాట్లాడచ్చు. మాట్లాడుకుంటాడు. అదే డేట్కి ఆ దుగ్గలు కొడుకు మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది. ప్లాన్ చేశావు. ఇంకొచ్చేసి అది ఎవరు చూడకుంటే అయితే తొందరగా వచ్చేసేది. ఇంకా మనం చూసేస్తుంటే మనం చూసేస్తాం. ఈ పెళ్లి జరగదు. ఓకేనా? జరగదు. అవును, అదే అంటున్నా. చెవులోకి పెట్టినట్టు ఏమి వినిపిస్తలే. నీ దగ్గర పైసలతో ఏమైనా చేస్తున్నావు షాపింగ్? మా పైసలతో నీకేం నడుస్తాయి? నేను పంపిస్తామా? నువ్వు సీను మాకి కానీ చెల్లెలు మాట రేడు దాకా వచ్చింది. ప్రాసెస్ లోనే ఉంది. సెట్ అయిపోద్ది. అవువా శ్రీనివాస్ రెడ్డి, చెప్పలేదువా? ఏమన్నా అయిందా? అన్యాయం అయిపోయిందన్నా. ఇచ్చినప్పుడు 50-50 అన్నారు. తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు కింద పడింది. బోర్లా పడలేదు కానీ కింద పడిపోయినట్టు. ఇంకేంటి అలిసిపోయిందా? కూర్చోడు. మరాఠీ, పంజాబీ, ఒరియా, తమిళ ఏ భాష భాష ఈయనకైతే తెలుగు కూడా మాట్లాడి. అయ్యో పడిపోయింది కింద. మొత్తానికి ఎంతసేపు కష్టపడింది.